ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 1వ తేదీ 3వ నెల 25వ సంవత్సరంలో అనగా మార్చి నెల 1వ తేదీ 25వ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం. ఈ యొక్క ఎక్కువజాములో ఆ దేవదేవుని సన్నిధిలో ఆ ప్రభు మనకు ఈ యొక్క నెలను కూడా ప్రారంభ దినాన్ని ఇచ్చాడు. ఈ నెల ప్రారంభ దినంలో ఈ నెల ఆశీర్వాదం కోసం ప్రభువును ప్రార్థిద్దాం. ఈ నెలంతయు ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదంలో మనము, మన కుటుంబము, మన సంఘము, మన గ్రామము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశము, సార్వత్రిక సంఘము నడిపించబడాలని ఆ దేవదేవుని ప్రార్థిద్దాం. ప్రియులారా, ముఖ్యంగా ఈ దినంలో వాగ్దాన సందేశ కూడిక, ఈ నెల వాగ్దాన సందేశ కూడికలు అని జరిపించబడుతూ ఉంటాయి. ప్రార్థన చేయండి. ఈ దినము నరుకూరులో ఒక ఉద్యోగ సభలో ఈ దాసుని దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. మీరందరూ కూడా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా 1వ అధ్యాయం 2వ వచనంలో, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము, మధురమైన ప్రేమ, మాధుర్యమైన ప్రేమ, మహిమాన్వితమైన ప్రేమ, మహోన్నతమైన ప్రేమ, త్యాగనిరతి కలిగిన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నిరంతరము నీపై జాలిపడే ప్రేమ, నిత్యము నిన్ను కాచే ప్రేమ, నిత్యము నీకై వేచి ఉండే ప్రేమ. ఈ గొప్ప ప్రేమామయుడైన మన ప్రియుని యొక్క ప్రేమ ద్రాక్షారసము కన్నా మాధుర్యము, 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 మధురము. ప్రియులారా, ఈ మధురము అనే మాట తీయదనంలో నుంచి వచ్చింది. భలే మధురంగా ఉంటుందండి ఆ పాట అంటాం. ఏమైనా ఆ పాటను ఏమైనా తిన్నావా అంటే లేదు. అంటే తింటేనే కదా మధురంగా తీయగా ఉందా తెలిసేది. అంటే కానీ చెవులతో తింటాం, ముక్కుతో తింటాం, నోటితో తింటాం. శ్రావ్య ఆనందం, శ్వాసల ఆనందం, అన్నీ ఉంటాయి. కావున ప్రియులారా, ఈ మధురము, దేవుని ప్రేమ మధురము అని ఎవరు చెప్పగలరు? తిన్నవాళ్లే కదా, రుచి చూసిన వాళ్ళే కదా. దేవుడు మంచివాడు
అనగా ఆయన మంచితనాన్ని నువ్వు అనుభవించాలి కదా. ఆయన మంచితనాన్ని మనం అనుభవించినప్పుడు ప్రభు మంచివారు అని చెప్పగలం. ఆయన మంచితనాన్ని అనుభవించకుండా తెలియకుండా అందరూ మంచివాళ్ళు అంటున్నారులే నేను మంచివాడు అంటాను అంటావా? అందరూ దేవుడు అంటున్నారులే నేను దేవుడు అనుకుంటాను అంటావా? లేక మా పితరుల నుండి మా ఇంటి దేవుళ్ళే మా గృహ దేవుళ్ళే కాబట్టి నేను కూడా ఆయన్ని ఆరాధిస్తాను అని అంటావా? లేక ఆచారయుక్తంగా లోక సంబంధంగా ఆయన మంచి దేవుడు అని అంటారులే నేను కూడా అంటానంటావా? చాలామందికి ఈ విధమైన భక్తిలో ఇదేనో నడుస్తూ ఉన్నారు. ప్రియులరా, అది మంచిది కాదు. ఇక్కడ ప్రియురాలు ఆయన ప్రేమ ఎంత మధురమైనదో వివరణ ఇస్తుంది. ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించి ఇక్కడ చెప్తుంది. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము మధురము. మాధుర్యమైన దేవుని ప్రేమను నువ్వు అనుసరించాలి, నువ్వు అనుభవించాలి, నువ్వు ఆ ప్రేమలో ఆనందించాలి. ఆ ప్రేమలో నువ్వు ఆనందించడమే కాదు, అనేక మందికి ఆ ప్రేమను పంచాలి. అప్పుడు నువ్వు కూడా ఒక సంగీతం పాడతావు, ఓ పాట పాడతావు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, మాధుర్యమే నీ ప్రేమ, మాధుర్యమే నీ ప్రేమ, మహిమాన్వితమే నీ ప్రేమ, మాధుర్యమే నీ ప్రేమ. అవును ప్రియులారా, మాధుర్యమైన దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఆయనలో కొనసాగుదుము కాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం ఇంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక.